రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అద్భుతమైన కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను జరిగించేవాడా, నమ్మదగిన దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప కొరకు మా వందనాలు, మీ దయ కొరకు మా వందనాలు, మీ ఘనకార్యములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి స్వామి. మా జీవితాలలో ఘనమైనటువంటి మీ కార్యాలను జరిగిస్తూ రమ్మని మీ సన్నిధిలోనే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రార్థనలు ఆలకించుటకు శక్తిమంతుడా, మా ప్రార్థనలను వినుటకు బలవంతుడైన దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మార్పు సువార్త గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. తలనొప్పి చేత బాధపడుతున్న బిడ్డను మీరు కనికరించండి. యేసుక్రీస్తు నామములో సమస్త విధములైన బలహీనతల నుండి, బడలికల నుండి విడుదల కలుగచేసి, మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృపచేత మీరు నింపి నడిపిస్తూ రమ్మని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుమార్తెను మీరు కనికరించండి. మీ అద్భుతమైన కార్యాలను ఆ బిడ్డ పట్ల మీరు జరిగిస్తూ రమ్మని, ఘనమైన మీ కార్యాలను చేస్తూ రమ్మని మీ సన్నిధిలోనే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అన్న కొరకు, అక్క కొరకు, తండ్రి గారి కొరకు, తల్లి గారి కొరకు ప్రార్థించమని కోరుతూ ఉండగా వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని మీ సన్నిధానంలోనే ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా కొండపర్తి రాజ్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, వారిని బలపరచండి, మీ కృపచేత నింపండి. సమస్త విధములైన అప్పుల బాధ నుండి, అప్పుల సమస్యల నుండి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రభువా, రామశెట్టి ఇన్నయ్య గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, వారిని బలపరచండి, మీ కృపచేత నింపండి. సమస్త బలహీనతల నుండి, సమస్త బడలికల నుండి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగచేసి, మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కే బాలరాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, బాలరాజు గారిని దీవించి ఆశీర్వదించండి. ప్రభా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చేత బాధపడుతున్న కుమారుణ్ణి మీరు కనికరించమని, కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో నాయన ప్రార్థన చేస్తున్నాం. జీవాధిపతివైన యేసయ్య, పుష్ప కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి. సమస్త బలహీనతల నుండి, సమస్త బడలికల నుండి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. ప్రభువా, మీకు వందనాలు. జశ్వంతరాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుల బాధల చేత నలిగిపోతున్న కుమారుణ్ణి మీరు కనికరించమని, మీరు కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అద్భుతమైన మీ కార్యమును, ఆశ్చర్యమైన మీ కార్యమును మీరు జరిగిస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, షేక్ మదీనా బేబీ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రభా, బిడ్డల భవిష్యత్తు మంచి భవిష్యత్తులో స్థిరపరచండి. ప్రతి బంధకాలు తొలగిపోవాలి, ప్రతి అడ్డంకులు తొలగిపోవాలి, ప్రతి ఆటంకాలు తొలగిపోవునట్లుగా మీరు ఆశీర్వదించుమని, మీరు తోడయుండి నడిపించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని బలపరచుమని
మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. మీ కృపచేత నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. విఎస్ మురళీధర్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దీవించండి. వారికున్న ఇబ్బందులు, వారికున్న సమస్యలు, వారికున్న ఒడిదొడుకులు, వారికున్న అడ్డంకులు యేసయ్యా మీ నామములో తొలగిపోవునుగాక. జీవము కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అదే విధముగా సుష్మిత యొక్క మారు మనస్సు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మారు మనస్సులోనికి నడిపించండి, మార్పులోనికి తీసుకుని రండి. సంపూర్ణమైన మనస్సు మార్పును అనుగ్రహించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారిని బలపరచండి ప్రభువా. వారికి మంచి ఆరోగ్యము దయచి కుటుంబాన్ని దీవెనకరంగా మార్చండి, కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. అదే విధముగా ప్రభా రాధగారి కొరకు నాయన సందీప్ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యము దయచేయి, కృపలో భద్రపరచు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో సమస్త బలహీనతల నుండి, సమస్త బడలికల నుండి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. నరసింహ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచండి, కృపలో భద్రపరచండి, తోడుగా ఉండి నడిపించండి నాయన. మీ కృపచేత, మీ దయచేత కప్పండి, మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. సమస్త బలహీనతల యావత్తు నుండి యేసయ్యా మీ నామముల విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి నాయన, వారిని ఆశీర్వదించండి, వారిని బలపరచండి, మీ కృపచేత నింపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. వారికున్న సమస్యల నుండి, వారికున్న ఒడిదొడుకుల నుండి, వారికున్న అవరోధాల నుండి, అడ్డంకుల నుండి క్రీస్తు యేసు సర్వశక్తి కలిగిన నామములో విడుదల కలుగునుగాక. దేవానికి స్తోత్రాలు. అదే విధముగా సహోదరి రాధగారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎన్నో బాధల చేత నలిగిపోతున్న బిడ్డను మీరు కనికరించండి. ఆ బాధల నుండి, ఆ సమస్యల నుండి విడుదల దయచేయమని, క్షేమము దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా కనికరించమని నాయనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించమని మీ సన్నిధిలోనే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా నీకు వందనాలు. అదే విధముగా తండ్రి ప్రభువా నీకు వందనాలు. వాణి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనేక సమస్యల మధ్యలో, అప్పుల బాధల మధ్యలో నలిగిపోతున్న బిడ్డను మీరు కనికరించుమని, మీరు కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ సహాయము వారి ఎడల, వారి పట్ల మీరు జరిగిస్తూ రండి. అద్భుతమైన కార్యములను, ఆశ్చర్యమైన కార్యాలను మీరు జరిగించండి ప్రభువా. ఘనమైన కార్యాలు జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించినందుకు, అంగీకరించినందుకు నిండు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించునుగాక.